గణిత విజ్ఞానంలో వస్తున్న అనూహ్య మార్పులను నేటి తరం విద్యార్థులు ఆకలింపు చేసుకోవాలని ఎన్ఎస్టీఎల్ శాస్త్రవేత్త వై వీరాచారి పిలుపునిచ్చారు. సకల శాస్త్రాలకు గణిత విజ్ఞానం మూలం అనే విషయాన్ని విద్యార్థులు గుర్తించాలన్నారు. విశాఖలో విద్యాభారతి ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి గణిత విజ్ఞాన మేళా సాంస్కృతిక మహోత్సవాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 160 పాఠశాలల నుంచి 300 మంది విద్యార్థులు ఈ మేళాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైంటిస్ట్ వై వీరాచారి మాట్లాడుతూ పిల్లల్లో సమయ పాలనను అలవర్చడం దగ్గర నుంచి వారిని అత్యున్నత స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దే క్రమం వరకు గణిత విజ్ఞానం ఒక కీలక భాగస్వామి అనే విషయం గుర్తించాలన్నారు. విద్యాభారతి రాష్ట్ర కోఆర్డినేటర్ కృష్ణమోహన్, కార్యదర్శి కన్నా భాస్కర్ మాట్లాడుతూ ఈ మేళాలో గెలుపొందిన విద్యార్థులు వచ్చే నెల మంగళూరులో జరిగే క్షేత్రస్థాయి మేళాకు అర్హత సాధిస్తారని, అందులో గెలుపొందిన వారు నవంబర్లో ఉజ్జాయినిలో జరిగే అఖిల భారత స్థాయి పోటీలకు ఎంపికవుతారని తెలిపారు. పిల్లలందరూ కూడా చాలా ఎంతో ఇంట్రెస్టింగ్గా దీనికి కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. సో మెయిన్లీ ఇదంతా కూడా మ్యాథ్స్ అండ్ సైన్స్ రిలేటెడ్. సో మన జనరల్ లైఫ్లోనే, మన బేసిక్ రొటీన్ లైఫ్లో కూడా మ్యాథ్స్ అండ్ సైన్స్ మ్యాక్సిమం ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. సో మన బేసిక్ రొటీన్ లైఫ్ నుంచి కాకుండా రెస్పెక్టివ్ స్టూడెంట్ అంటే ఒక టైం మేనేజ్మెంట్ కానీ, ఒక బడ్జెట్ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే ఒక ఫ్యూచర్ ప్లానింగ్ అనేది కానీ, అదంతా కావాలంటే మినిమం బేసిక్ మ్యాథమెటిక్స్ అనేది అయితే అవసరం. అట్ ద సేమ్ టైమ్ ఫర్ అబ్జర్వేషన్ అరౌండ్ ద సరౌండింగ్స్ అండ్ ఆల్సో ఫర్ ద సైంటిఫిక్ టెంపర్మెంట్. బేసిక్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఆర్ ఇంపార్టెంట్. ఈ 120 పాఠశాలలో జిల్లా స్థాయిలో, సమితి స్థాయిలో గెలుపొందినటువంటి విద్యార్థులు ఈ 2 రోజులు జరిగే పోటీల్లో పాల్గొంటున్నారు. ఇక్కడ ఈ 2 రోజుల్లో 3 విషయాల్లో పోటీలు జరుగుతాయి. ఇక్కడ వేదిక్ మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ సంస్కృతి. వేదిక్ మ్యాథమెటిక్స్లో కూడా ఎక్స్పెరిమెంట్స్, క్విజ్, పేపర్ ప్రజెంటేషన్ అండ్ మోడల్స్. అలాగే సైన్స్లో కూడా ఇవే 4 కాంపిటీషన్స్. అలాగే సంస్కృతి మహోత్సవంలో క్విజ్, మూర్తికళ, పేపర్ ప్రజెంటేషను, మన సాంప్రదాయ నృత్యం, వీటిల్లో పిల్లలు పాల్గొంటారు ఈ 2 రోజుల్లో. ఈ యొక్క విజ్ఞాన మేళా ఉద్దేశం సైన్స్కి, సొసైటీకి ఉన్న రిలవెన్స్, అలాగే సమాజాభివృద్ధిలో సైన్స్ యొక్క పాత్ర ఏంటి, అలాగే సైన్స్ యొక్క ఫలితాలని సొసైటీకి తీసుకెళ్లడంలో విద్యార్థుల పాత్ర ఏంటి. సో ఈ రకమైన సైంటిఫిక్ టెంపర్మెంట్ స్టూడెంట్స్లో క్రియేట్ చేయడం కోసం, వాళ్ళని భవిష్యత్ శాస్త్రవేత్తలుగా ఈ దేశానికి అందించడం కోసం విద్యాభారతి ప్రతి సంవత్సరం కూడా స్కూల్ స్థాయి నుంచి అఖిల భారత స్థాయి వరకు ఈ పోటీలు నిర్వహిస్తోంది.